శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 167వ భాగము. బిలద్వారాన్ని మూసిన నేను కిష్కింధకు చేరాను. ఎవరితోనూ ఏమీ చెప్పకపోయినా మంత్రులు జరిగినది గ్రహించారు. వారు వాలి మరణించాడని నమ్మారు. వద్దు వద్దంటున్నా బలవంతంగా నాకు రాజ్యాభిషేకం చేశారు. నేను న్యాయసమ్మతంగా రాజ్యపాలన చేస్తుంటే చనిపోయాడనుకున్న వాలి తిరిగి వచ్చాడు. రాజుగా ఉన్న నన్ను అనేక రకాల తిట్టి నా మంత్రులందరినీ బంధించాడు. అతడిని ఎదుర్కొనే శక్తి, అధికార బలం ఉన్న అన్నగారనే గౌరవంతో క్రూరంగా ప్రవర్తించలేకపోయాను. కిరీటం పాదాలకు తగిలేలా అతడికి పాదాభివందనం చేసి గౌరవించిన కోపం మీద ఉన్న వాలి దయ చూపించలేదు. నేను జరిగినదంతా చెప్పి బిలద్వారం ఎందుకు మూసివేశానో వివరించాను. నేను వద్దంటున్న జరిగిన రాజ్యాభిషేకానికి క్షమించమని వేడుకున్నాను. వాలి నన్ను ఛీ ఛీ అని చీదరించుకుని అక్కడ ఉన్న వానర ప్రముఖులందరితో ఇలా అన్నాడు: ఈ సుగ్రీవుడు ఎంత క్రూరుడు! సోదర ప్రేమ మర్చిపోయి నన్ను ఆ బిలం నుంచి బయటకు రాకుండా చేయడానికి ప్రయత్నించాడు. అలా నిండు సభలో నాపై చేయని నేరం ఆరోపించి ఏ సంకోచం లేకుండా నన్ను కట్టుబట్టలతో రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. నా భార్యను చెరపట్టాడు. అన్ని విధాలా నష్టపోయిన నేను వాలికి భయపడి ఈ భూమండలమంతా తిరిగాను. చివరకు ఈ ఋష్యమూక పర్వతాన్ని ఆశ్రయించాను. వాలి ఈ పర్వతం మీదకు రాలేడు. అది వేరే విషయం, తరువాత విన్నవిస్తాను. వాలి ఇక్కడకు రాలేడు కనుక ఇక్కడ నిర్భయంగా జీవిస్తున్నాను. రామా, నాకు వాలికి ఇలా వైరం ఏర్పడింది. నా కథనంతని నీ ముందు ఉంచాను. నువ్వు లోకంలో ఉన్న జనులందరి భయాలు పోగొట్టగలవాడివి. వాలి భయంతో ఆర్తుడినై నిన్ను ఆశ్రయించాను. ఆ వాలిని వధించి నన్ను అనుగ్రహించు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే.